జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది ఎంతైనా సరే, నెలలో ఒక్కసారి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన ఛానల్కు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కింద కామెంట్ బాక్స్లో ఉంటాయి. అలాగే ఈ క్యూఆర్ కోడ్, అలాగే ఈ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నెంబరు ఈ స్క్రీన్ మీద చూపిస్తారు, ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు, అది మీకు ఎంత వీలైతే అంత ఆర్థిక సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నా. ఇక న్యూస్ విషయానికి వస్తే, ఆసిమ్ మునీర్ తెలుసు కదా వీడి గురించి మీకు. వీడు ఒక పనికి మాలినటువంటి వాడు అనమాట. ఎంత ఎదవంటే అసలు వాడిని చూసే మొహాన్ని ఉమ్మేద్దాం అనిపించాలి, అంత పొరంబోకం ఉండ కొడుకు. వీడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పదవీ బాధ్యతలు తీసుకోగానే ఈడేదో పొడుచాడు, సించంతా ఆరాచాడని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా అనుకున్నారు. ఈ ఆసిమ్ మునీర్ గాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పదవీ బాధ్యతను స్వీకరించిన వెంటనే, అంటే ఆ మరుసటి రోజే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి వచ్చి మామూలు గాదిలో ఒక పెద్ద హీరో మారి ఫోజులు దొబ్బినాడు. తన ఆధ్వర్యంలోనే, అంటే ఈయన పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్గా ఉన్న సమయంలోనే భారత్ చేతిలో ఉన్నటువంటి కాశ్మీర్ని కూడా తీసుకొచ్చి పాకిస్తాన్లో కలిపేస్తామని చెప్పేసి ఎచ్చులు దొబ్బినాడు. కాశ్మీర్ కాదు కదా, కాలు మీద బొచ్చు కూడా బేకలేరా ముండాకొడక నువ్వు. నువ్వేంది కాశ్మీర్ నువ్వు తీసుకుపోయేది? నీ వల్ల అవుతుందా? నీ నాయనలు నీ తాతల వల్ల ఆడేం కాల, నువ్వేంది పీకేది? సరే, ఇకపోతే ఈ ఆసిమ్ మునీర్ 2022లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా పదవి బాధ్యతలు అయితే స్వీకరించాడు. మీకు గుర్తుండదో లేదో కానీ అప్పటి నుంచి ఈ పాకిస్తాన్కు కష్టాలు ఇంకా ముదిరిపోయినాయట్టే, మామూలుగా కాదు. అసలే ముందుగానే దరిద్రంలో కొట్టుకు చచ్చినటువంటి ఈ పాకిస్తాను ఇంకా అంతకుమించి దరిద్రంలోకి దూసుకొపోయింది అట్టే. పాకిస్తాన్ ప్రజలకు తినడానికి రొట్టెలు కూడా దొరక్క రోడ్డు మీద పడి అల్లాడిపోయినారు. ఈ క్రమంలో పాకిస్తాన్లో అనేక ఆకలి చావులు కూడా జరిగినాయి. అనేక మంది పాకిస్తానీలో అరబ్ దేశాలకు పోయి అడుక్కు తినడం స్టార్ట్ చేశారు. చూడండి యాడి దిగజారిపోయిందో బతుకు. అలాగే ఈ ఆసిమ్ మునీర్ గాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినాకనే బెలూచిస్తాన్లో అనేక హత్యలు జరిగినాయి. బెలూచిస్తాన్లోని సాధారణ ప్రజలు కూడా బంధించి చిత్రహింసల పాలు చేసి వాళ్ళందరినీ కూడా హత్యలు చేస్తూ ఉన్నారనమాట. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో నిబంధనల పేరు చెప్పి ప్రజలను అణగదొక్కడం మొదలుపెట్టాడు. ఎవడు? ఆసిమ్ మునీర్ గాడు. ప్రజలకు కనీస హక్కులు కూడా లేకుండా వాళ్ళను తొక్కిపెట్టే ప్రయత్నం చేశాడు. ఎంత దారుణంగా. అందుకే బెలూచిస్తాన్లో బెలూచి రెబల్సు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్లు ఈ పాకిస్తాన్ సైనికులపైన, అదేవిధంగా పాకిస్తాన్ పోలీసులపైన తిరగబడడం ప్రారంభించారు. ఎందుకు తిరగబడకుండా ఎందుకుంటారు? ఇప్పుడు పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పిల్లినైనా కూడా ఒక రూమ్లో బంధించి కొడితే అది కూడా తిరగబడతా అని చెప్పేసి. అటాడితే వాళ్ళు మనుషులియా, వాళ్ళు ఎందుకు తిరగబడరు? ఇష్ట ప్రకారం కథలు దొబ్బుతా ఉంటే. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనపడితే అక్కడే వాళ్ళ కుక్కలు కాల్చినట్టు కాల్చడం మొదలుపెట్టారు. ఈ ఆసిమ్ మునీర్ గాడు ఆర్మీ చీఫ్ అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఈ పాకిస్తాన్కు చెందినటువంటి కనీసం 14,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారంట. 14,000 మంది ఏందనుకున్నారు? అయినప్పటికీ కూడా వీడు ఈ బెలూచి రెబల్స్ను, అదేవిధంగా ఈ తెహ్రీకే తాలిబాన్లను ఏమీ పీకలేకపోయినాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఈయనంత పోటుగాడు. సరే, ఇక వీడి ఆధ్వర్యంలోనే మన దేశంలో పెహల్గాం దాడి జరిగింది. అర్థమవుతుందా? ఈ పెహల్గాం దాడి తర్వాతనే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించింది. ఇక ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ ఆసిమ్ మునీర్ గాడు అండర్ గ్రౌండ్లో పోయి బంకర్లో దాక్కున్నాడు. అబ్బా ఎంత ధైర్యవంతుడో చూడండి. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయి కదా. దీంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్ గాడు మళ్ళా బయటకు వచ్చి మాట్లాడతా, మాది పాకిస్తాన్ అంటేనే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి దేశం అని చెప్పేసి అందరికీ తెలుసంట. కాదురా, ఎవరందరికీ రా పొరంబోకుండా కొడక. మాది శాంతియుత దేశం. ఏది? పాకిస్తాను. దక్షిణాసియాలో శాంతిని నెలకొల్పడానికి మా పాకిస్తాను, అదే పాకిస్తాను ఎంతగానో కృషి చేస్తుంది. మామూలుగా కాదులే, మామూలు శాంతి కాదు. మరోవైపు పాకిస్తాన్ అభివృద్ధిలో దూసుకుపోతుందంట. నీ గుడిగాళ్ళారా, ఇంక 2 రోజులు పోతే బొచ్చు కూడా ఉండదు. ఇప్పుడు బొచ్చు అన్న ఉన్నది, మళ్ళీ బొచ్చు కూడా ఉండదు. కానీ భారత్ అట్ట కాదు. భారత్ ఎప్పుడూ హింసనే నమ్ముకొని పనిచేస్తుంది. శాంతి అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో కూడా భారత్ తెలియదని చెప్పి మాట్లాడినాడు. దేంతో కొడితే పాపం ఉంటుంది అండి, ఒకసారి ఆలోచించండి. అది శాంతియుత దేశమా? మనమేమో హింసతో అల్లాడిపిస్తా ఉంటామా జనాలనే? ఏంది ఇదంతా?
వీడు చెప్పడం గత 10 సంవత్సరాల్లో భారత్ మా పైన అనవసరంగా 3 సార్లు దాడి చేసింది, కానీ ఏదో పాపం అని చెప్పేసి జాలి తెలిసి భారత్ను వదిలేశాడంట. లేకపోతే ఏమైనా పట్టుకుని వచ్చి ఊగులాడుతాడేమో, ఉయ్యాలమ్మ ఉయ్యాల జంపాలని చెప్పి. ఏం చేద్దుయ్యా? సరే, ఇక మరోసారి భారత్ కనుక మా పైన దాడి చేస్తే మా సత్తా ఏందో చూపించామని మాట్లాడినాడు. నీ గూడుగాల కాదురా, మొన్న బీకకూడదు అంటారు, నువ్వు ఏం బీకుతావనా? బొచ్చు కూడా బీకలేక కాదు, పంది కుక్క కదా దూరిపినట్టు పోయి దూరిపోతేవే బంకర్ లేక నీ మొగతల మీద మొన్న వచ్చి చూపించకూడదా? నువ్వు అంత పోటీగాడు వింటే నేను మాట్లాడము. ఈసారి భారత్ పైన నిర్ణయాత్మకంగా స్పందిస్తాము, భారత్కు మా దెబ్బంటే ఏందో రుచి చూపించామని మాట్లాడినాడు. ఓ అవునా, అటులనా? ఇకపైన భారత దుందుడుకుతనానికి పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది. ఇన్నాళ్ళు కూడా భారత ఆసియాలో అనేక సార్లు ప్రాంతీయ అస్థిరతకు పాల్పడినా ఏదోలని చెప్పేసి మేము సహించినాము, అంత సహనం ఉండదా మీకు? కానీ ఈసారి పరిపక్వంగా దాడి చేస్తామని మాట్లాడినాడు. పరిపక్వంగా ఒక పక్కన తీవ్రవాదం పైన మా పాకిస్తాన్ రాజీలేని పోరాటం చేస్తుంది, తీవ్రవాదాన్ని కూకట వేళతో పిగిలించేయాలని చెప్పేసి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని మాట్లాడినాడు. కనీసం నలుగురు ఇంటే నవ్వుతారని కూడా లేదు కదా రసాయి ముడాకుడకులకు. కానీ భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలిపి ఈ బెలూచి రెబల్స్ను, అదేవిధంగా తెహరికే తాలిబాన్లను పాకిస్తాన్ పైకి ఉసుగొలుపుతుంది, మా పైన అనేక తీవ్రవాద దాడులకు భారత్ అయితే పాల్పడుతుందని మాట్లాడినాడు. ఇకపైన భారత్ చేస్తున్నటువంటి దాష్టికాలను చూసి మేము ఎంత మాత్రం కూడా మేము సహించలేము. మేము భారత్కు సరైన జవాబిచ్చాము. భారత్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదాన్ని అణిచివేయడమే మా ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం అంట. ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఈ ఆసిమ్ మునీర్ గాడు పెద్ద కామెడీ చేసి పడేసినాడు. ఈ ఆసిమ్ మునీర్ గాడి వ్యాఖ్యలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ జర్నలిస్టులంతా కూడా నవ్వుకున్నారంట. ఈ నవ్వుకోక ఏం చేస్తారో వాళ్ళకి తెలీదా? ఈ ఎంత మాత్రం శుద్ధపోసో, ఈ ఎంత మాత్రం ప్రతివర్త, ఈడేంది కబుర్లు చెప్పేది? సిగ్గురా స్వామి, సిగ్గుపోతారా నాయన, సిగ్గుమాలి ముండా కొడకలారా. మీదొక దేశము, మీరు ఒక మనుషులు, మీదొక బతుకు. ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడకూడదు, మీరు మళ్ళీ మాట్లాడడం మీ బతుకు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.